గుంటూరులో 10వ తరగతి విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపిన విజయం మనదే కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా ప్రేరణాత్మక సందేశాలు అందించారు. మీరందరూ ఫ్లయింగ్ కల్చర్స్తో పాస్ అవుతారంటూ విద్యార్థుల్లో విజయం పట్ల ధైర్యం నింపారు. చదువులో కష్టాలను జయించి పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. కొద్దిగా వీక్ గా నాకు అనిపిస్తుంది. అదే విధంగా మ్యాథ్స్ తెలుస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. అది మీరు ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత దాంట్ని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి. సో మీ ఇక్కడ ఇలా చెప్తున్నారు. అదే విధంగా మీ టీచర్స్ ని అడగవచ్చు, ఎక్స్ట్రా క్లాస్ నాకు కావాలి. దట్ ఈస్ ద గ్రోత్ మైండ్ సెట్. సో మీరు అయితే నాకు మ్యాథ్స్ తెలియట్లేదు అని మీరు కూర్చోలేదు. ఐడెంటిఫై చేస్తున్నాను, నాకు మ్యాథ్స్ లో ప్రాబ్లం ఉంది, ఇంగ్లీష్ లో ప్రాబ్లం ఉంది, హిందీలో ప్రాబ్లం ఉంది. ఐడెంటిఫై చేసి తర్వాత దానికి నాకు ఎక్స్ట్రా క్లాస్ కావాలి, అది ఎక్స్ట్రా టెస్ట్ కావాలి, ఆ క్వశ్చన్ బ్యాంక్ కావాలి. ఇవి అన్ని మీరు ఇప్పుడు అడుగుతున్నారు. దట్ ఈస్ అ వెరీ గుడ్ సైన్. ఇలాగే మీరు అప్రోచ్ అవ్వాలి. సో ఇప్పుడు కూడా మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో యాజ్ ఆన్ టుడే 500 మార్క్స్ నేను కనుక్కున్నాను. ఇది ఇంకా నేను ఒక 550కి నేను ఎలా ఐ విల్ బి ఏబుల్ టు గెట్ 550. దానికి నాకు ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడ నాకు కొద్దిగా ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఏంటి, అదే ఐడెంటిఫై ఒక అనాలిసిస్ చేసుకుని దానికి ఏం చేయాలి. మీరు ఒక పేపర్ తీసుకుని మీరు రాయండి. మీ పేరు రాసుకుని నా ఎగ్జామ్ లో ఇంత మార్క్స్ నేను తీసుకోవాలి, దానికి ఈ మైనసెస్ ఏంటి అది రాయండి. దానికి మీరు ఏమనుకుంటున్నారు, మీ టీచర్ చెప్పడం, నేను చెప్పడం, మీతో వారు చెప్పడం అవన్నీ ఓకే. వాట్ యూ ఫీల్ లైక్ రైట్, ఆ ప్రాబ్లమ్స్ ని రిసాల్వ్ చేయడానికి మీకు ఏం కావాలి మీరే ఈ ప్రశ్న అడగండి. మీకు ఆన్సర్ దొరుకుతుంది. అది మీ పేపర్ లో రాయండి. తర్వాత ఎవరికి చెప్పాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మీ ఫ్రెండ్స్ క్లాస్ అడగడమా, ఏం చేయాలి. ఇంకా మీరే కొన్ని టెస్టర్స్ ని రాసి ఎక్కువ టెస్ట్ రాసి ఆర్ ఏం చేయాలి, ఏం అంటే రైటింగ్ ప్రాక్టీస్ ఏదైనా కావాలా, అలా మీకు మీరే ఒకసారి ఒక పేపర్ మీ పేపర్ తీసుకుని వైట్ పేపర్ తీసుకుని దాంట్లో రాయండి. సో దాని ప్రకారం ఒక్కొక్క మీరు చేసిన తర్వాత ఒక్కొక్క పాయింట్ టిక్ చేసుకోవాలి. సో ఇది నా మైనస్. ఇప్పుడు దానికి ఇది చెయ్యాలి. మిగతా వారి ఫ్రెండ్స్, టీచర్స్ ఆర్ అదర్స్ హెల్ప్ నా సబ్జెక్ట్ కోసం నేను కేటాయించాలి. అలా మీరు రాసుకుని టిక్ మార్క్ పెట్టాలి. ఒక్కొక్కది చేసిన తర్వాత టిక్ మార్క్ పెట్టాలి. సో మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆఫ్టర్ 1 వీక్ సేమ్ క్వశ్చన్ ని మళ్ళీ అడగండి. అర్థమైందా? నేను చెప్తున్నది అర్థమవుతుందా మీకు? చేస్తారా? మీ హాస్టల్ నేను వస్తాను, మీరు చదువుతున్నప్పుడు అప్పుడు వచ్చి చూస్తాను, మీ వైట్ పేపర్ అడుగుతాను. స్వాట్ అనాలిసిస్, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి. సో వీక్నెస్ ని అధిగమించడానికి మీరు మీ యాక్షన్ ప్లాన్ ఏంటి. సో ఇక్కడ ఉన్న
మీ స్టూడెంట్స్ కి మీరు హెల్ప్ చేయవచ్చు ఇలా ఒక ఎక్సర్సైజ్ చేయడానికి. సో మీ హాస్టల్ వస్తున్నప్పుడు నేను వచ్చి చూస్తాను. ఓకేనా? ఎనీబడి ఎల్స్?